సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాసి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 42 మంది మృతి చెందారు కార్మికులు. ఇప్పటి వరకు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వెంటనే విడుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అదేవిధంగా దాదాపు 36 మంది క్షతగాత్రులు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలి. అట్లనే పాక్షికంగా దెబ్బతిన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా తక్షణమే ఆదుకునే విధంగా ₹50 లక్షల ఆ కుటుంబాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ప్రమాదం దేశంలో భోపాల్ ఘటన తర్వాత ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే కనబడతా ఉంది. ఇంతమంది దాదాపు డ్యూటీలో 143 మంది వర్కర్స్ ఉన్నారని చెప్పేసి ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉంది. కానీ కాంట్రాక్టు కార్మికుల యొక్క లిస్ట్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా అత్యధిక మంది ఈరోజు చనిపోయి ఉంటారని చెప్పేసి తెలుస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన కార్మిక చట్టాలు మొత్తం కూడా యజమానులకు అనుగుణంగా మలిచేసి అక్కడ ఎవరిని కూడా ఇన్స్పెక్షన్ వెళ్లకుండా చేస్తా ఉన్నాయి. ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ గా జరగకపోవడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ పరిశ్రమల డైరెక్టర్ కానీ వాళ్ళకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ మొత్తం మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ సమగ్ర విచారణ జరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే యాజమాన్యం ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి రాకపోవడం చాలా విచారకరం. కాబట్టి ఇంతటి ఇన్సిడెంట్ కు ప్రధానమైన కారణమైన యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. కార్మికుల కుటుంబాలు నష్టపోయిన కార్మికుల కుటుంబాలందరికీ కూడా డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.